చాలా బాగా ఆడింది రీదు. ఎంటర్టైన్మెంట్ చేసింది ప్రతి ఒక్కరిని. బాగా ఆడితే బయటకి ఎందుకు వచ్చింది? ఇంకా కొందరి కోసం వచ్చిందని కొందరు అంటున్నారు కానీ కాదు. ఆమె బయట రీజన్ లేకుండా ఎలిమినేట్ చేశారు. కరెక్ట్ కాదు, బాధగానే ఉంది. ఇక టాప్ లో అయితే ఉన్న వాళ్ళలో అయితే ఎవరు బాగా ఆడుతున్నారు? పవన్, అది కళ్యాణ్ గారు, తనుజ గారు ఇద్దరు. ఎవరు ఫైనలిస్ట్ అవుతారు? తనుజ. ఎందుకని? స్టార్టింగ్ తను బాగానే ఆడుతుంది, తను అలాగే ఆడుతుంది. ఏం ఆడుతుంది తనుజ? గేమ్స్ ఆడుతుందా? బిగ్ బాస్ ప్రతిదీ కూడా తను జెన్యున్ గానే ఆడుతుంది, కరెక్ట్ గానే ఆడుతుంది. దాంట్లో ఎలాంటి ఫేక్ కాదు, నటన కాదు, రియల్ గానే ఆడుతుంది తను. మిగతా వాళ్ళందరూ అందరు బాగానే ఆడారు. అక్కడ అందరికంటే తను అలా అనుకోండి. ఎందుకంటే ఒక్కరి కోసం కదా, ఎవరొకరు ముందుకు రావాలనే కదా పెట్టింది. కానీ దీంట్లో కొంచెం అంత ఎంటర్టైన్మెంట్ ఏం లేదు ఈ బిగ్ బాస్ 9 లో, అంతంత మాత్రమే. కాదండి, అది ఎందుకు ఇలా చెప్తున్నా నాకు తెలియదు, కానీ చాలా మంది అనుకునే మాట ఇదే. దీంట్లో ఈ బిగ్ బాస్ లో ఒకరిపైన ఒకరు విమర్శలు పిలుచుకోవడం తప్పితే అంత లేదు. ఇంతకుముందు దాంట్లో ఎవరి వాళ్ళు బాగానే ఆడు, ఇప్పుడు కూడా బాగానే ఆడుతున్నారు. కానీ సపోర్టింగ్ 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 ప్రతి ఒక్కరు సపోర్టింగ్ లేకుండా దానికి వెళ్ళరు. అంతకన్నా ముందు జనాల సపోర్టింగ్ వాళ్ళకు ఉంది, అది గమనించాలి ఫస్ట్. మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు? తనుజ గారిని. అన్ని రకాలుగా తన ఇష్టమే, తన్నే సపోర్ట్ చేస్తాం. తను గట్టిగా ఆడుతుంది, ప్రతిదీ కూడా బాగానే అనిపిస్తుంది. నాకు నచ్చిన దాంట్లో అడుగుమన్నారు. ప్రతిదీ అందులో ఎమోషన్ ఏడుస్తుంది అన్నారు. ఒకటి అవును, తనకి ఏదైనా ఉండొచ్చు, గుర్తు రావచ్చు, పేరెంట్స్ గానీ గుర్తు రావచ్చు. అవునండి, సెంటిమెంట్ మోసపోవడానికి జనాలు ఏమో తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా. అంత కేరింగ్ గా చూస్తున్నప్పుడు ఎలా అలా ఫీల్ అవుతారు? కాదు కదా. ఇప్పుడు చూస్తున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి తన ఫ్యామిలీ ఏంటి తెలుసు, కొన్ని బాధ్యతలు ఉంటాయి, తను కూడా ఉండొచ్చు కదా. అలా ఎందుకు అనుకోకూడదు? అది వాళ్ళ అపోహ మాత్రమే, కరెక్ట్ కాదు అది. తనూజ మూలంగా అయితే తనూజ వల్ల ఎవరికి ప్రాబ్లం లేదు. బయట పిఆర్ గేమ్లు ఆడుతుంది బాగా, వాళ్ళకి పైన బయట ఏజెన్సీ ఉంది అని అంటున్నారు. కాదండి, జెన్యూన్ గానే ఆడుతుంటారు. జెన్యూన్ గానే ఆడుతున్నారు. ఈ నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఏమది డిసైడ్ చేయలేకపోతున్నా.